గతసారి మనం చాలా లోతైన విషయాలు మాట్లాడుకున్నాం కదా. శరీరం గురించి, లోపల ఉండే నేను గురించి, ఆ రెంటినీ కలిపే జ్ఞానం గురించి. అవునమ్మా, క్షేత్రమంటే పొలం లాంటిదని, మన శరీరమే ఆ పొలమని చెప్పారు. అంతేకాదు, ఆ పొలాన్ని తెలుసుకునేవాడు వేరే ఉంటాడని కూడా చెప్పారు కదా నాన్న. బాగా గుర్తుపెట్టుకున్నారు మీరిద్దరూ. ఇప్పుడు కృష్ణుడు ఇంకో అడుగు ముందుకు వెళ్తున్నాడు. ఆ పొలంలో ఏముంటుందో, అది ఎలా పనిచేస్తుందో చెప్తున్నాడు. మనం రోజూ చాలా ఫీలింగ్స్ అనుభవిస్తాం కదా. సంతోషం, బాధ, కోపం, ఇష్టం, అయిష్టం, ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి? ఇవి మనమా, లేక మన పొలంలో పెరిగే మొక్కలా? ఈ శ్లోకాలు అదే చెప్తాయి. ఫీలింగ్స్ మనమే కాదా అమ్మా? నాకు కోపం వస్తే నేనే కోపంగా ఉంటారు కదా. అదే ఆరవ్, ఆ క్వశ్చన్కే కృష్ణుడు జవాబు చెప్తున్నాడు. చూద్దాం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, మన పొలంలో ఏమేమి ఉన్నాయో. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 మహాభూతాలు. అంతేకాదు, అహంకారం అంటే నేను అనే ఫీలింగ్, బుద్ధి అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, మన 10 ఇంద్రియాలు, చూడడానికి, వినడానికి, తాకడానికి, రుచి చూడడానికి, వాసన చూడడానికి. అంతేకాదు, చేతులు, కాళ్ళు, నోరు కూడా. ఇవన్నీ మన క్షేత్రంలో భాగం. అమ్మా, అహంకారమంటే గర్వపడటం కాదా? నాన్న అంటారు కదా, అహంకారం పెంచుకోకు అని. మంచి క్వశ్చన్ ఆరవ్. ఇక్కడ అహంకారం అంటే కొంచెం వేరే అర్థం. నేను అనే భావన. ఇది నాది, నేనే చేశాను, నేనే ముఖ్యం అని అనిపించడం. ఇది మనందరిలోనూ ఉంటుంది. అది మన పొలంలో ఒక భాగం. నాన్నా, బుద్ధి అంటే బ్రెయిన్ అంటావా? బ్రెయిన్ కాదు మీరా, బ్రెయిన్లో పనిచేసే ఒక శక్తి. ఇది మంచిది, ఇది కాదు అని నిర్ణయించే శక్తి. ఇది కూడా మన పొలంలో ఒక మొక్కలాంటిదే. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా లోతుగా చెప్తున్నాడు. ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతన ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ అంటే కోరిక, ఏదైనా కావాలని అనిపించడం. ద్వేషం అంటే అయిష్టం, ఏదైనా వద్దని అనిపించడం. సుఖం, దుఃఖం, సంతోషం, బాధ. చేతన అంటే మనలో ఉండే జీవశక్తి. ధృతి అంటే దృఢంగా నిలబడడం. ఇవన్నీ కలిపి మన క్షేత్రం అంటే మన అనుభవాల పొలం. అమ్మా, కోరిక కూడా పొలంలో భాగమా? అది మనమే కదా. అదే అర్జునుడికి కష్టంగా అనిపించింది. కోరిక, బాధ, సంతోషం, ఇవి మన పొలంలో జరిగే మార్పులు. మనం వాటిని అనుభవిస్తాం, కానీ మనం వాటికంటే వేరేగా ఉంటాం. ఇది అర్థం చేసుకోగలిగితే మన ఫీలింగ్స్ మనల్ని కంట్రోల్ చెయ్యవు. మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం. నాకు ఒక్కోసారి చాలా బాధ వస్తుంది నాన్నా. అది నా పొలంలో పెరిగే మొక్క. అవును మీరా, బాధ రావడం తప్పు కాదు. అది పొలంలో ఒక మొక్క. కానీ నువ్వు పొలమే కాదు, నువ్వు పొలాన్ని చూసేవాళ్లవి. మన ఇమోషన్స్ను గుర్తించడం, అర్థం చేసుకోవడం, అదే ఈ 2 శ్లోకాలు చెప్తున్నది. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. ఈ పొలంలో ఏమి పెంచుకోవాలో. అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. ఇక్కడ కృష్ణుడు చాలా గుణాలు చెప్తున్నాడు. అమానిత్వం అంటే గొప్పతనం, పొగిడించుకోవాలని అనిపించకపోవడం. అదంభిత్వం నటించకపోవడం, చూపించుకోవాలని లేకపోవడం. అహింస ఎవరికీ హాని చేయకపోవడం. క్షాంతి అంటే పేషెన్స్, ఏదైనా కష్టంగా ఉన్నా తట్టుకోవడం. ఆర్జవం నేరుగా, నిజాయితీగా ఉండటం. ఆచార్యోపాసనం నేర్చుకోవాలని ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్లడం. శౌచం శుభ్రత, మనసులో కూడా. స్థైర్యం స్టెడీగా ఉండటం. ఆత్మ వినిగ్రహః మనసును కంట్రోల్లో పెట్టుకోవడం. అమ్మా, ఇవన్నీ ఒకేసారి చేయడం పాసిబుల్ అవుతుందా? ఒకేసారి కాదారో, ఒక్కో రోజు ఒక్కో చిన్న అడుగు. ఇవన్నీ ఒకే విషయం చుట్టూ తిరుగుతున్నాయి. నేనే గొప్ప అని అనిపించకపోవడం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. నాన్నా, నేర్చుకోవాలని ఉంటే ఏం చెయ్యాలి? తెలియదు అని చెప్పగలగడం, అది మొదటి అడుగు మీరా. క్లాస్లో ఒక క్వశ్చన్కు ఆన్సర్ తెలియకపోతే, నాకు తెలియదు చెప్పండి అని అడగడం, అది చాలా బ్రేవ్గా ఉండడం. అది హ్యూమిలిటీ. అదే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. కానీ నాన్న, అడిగితే ఫ్రెండ్స్ నవ్వుతారని అనిపిస్తుంది. అవునులే ఆరవ్, కానీ తెలీదు అని చెప్పగలిగిన వాళ్లే నిజంగా నేర్చుకుంటారు. తెలుసు అని నటించిన వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అదే ఈ శ్లోకం చెప్తున్న విషయం. హంబుల్గా ఉండటం వీక్నెస్ కాదు, అది నేర్చుకోవడానికి తెరుచుకున్న మనసు. అర్జునుడు కూడా కృష్ణుడి దగ్గర అడిగాడు కదా, నాకు అర్థం కావటం లేదు చెప్పు అని.
అదే ఆచార్యోపాసనం. నేర్పే వాళ్ళ దగ్గర వినయంగా నేర్చుకోవటం. ఇప్పుడు తర్వాత శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఒక చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాడు వైరాగ్యం గురించి. ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవచ జన్మ మృత్యుజరావ్యాధి దుఃఖదోషాను దర్శనం. వైరాగ్యం అంటే ఏదైనా వద్దు అని పారిపోవటం కాదు, ఇంద్రియాలకు కనిపించే విషయాల మీద అంటుకుపోకపోవటం. ఒక చాక్లెట్ తింటే బావుంటుంది, కాని దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, దానికోసమే ఏడిస్తే అది అంటుకుపోవటం. అనహంకారం, నేనే అనే ఫీలింగ్ తగ్గించుకోవటం. అంతేకాదు, పుట్టడం, చనిపోవటం, ముసలితనం, అనారోగ్యం ఇవన్నీ జీవితంలో ఉంటాయని అర్థం చేసుకోవటం. అమ్మా, వైరాగ్యం అంటే ఏమీ ఎంజాయ్ చేయకూడదా? కాదారవ్, ఎంజాయ్ చేయడం వేరు, అంటుకుపోవడం వేరు. గేమ్ ఆడ్డం బాగుంటుంది, కానీ గేమ్ క్యాన్సల్ అయినప్పుడు చాలా అప్సెట్ అయిపోతే అది అంటుకుపోవడం. గేమ్ ఆడి ఎంజాయ్ చేసి క్యాన్సల్ అయినప్పుడు ఓకే అనిపిస్తే అది వైరాగ్యం. నాన్నా, నాకు నా ఫేవరెట్ టాయ్ పోయినప్పుడు చాలా బాధ అనిపించింది. అది తప్ప? తప్పు కాదు మీరా, బాధ అనిపించడం సహజం. కానీ ఆ బాధలోనే రోజులు గడిపితే అది మనల్ని బంధించేస్తుంది. ఇది పోయింది, పర్వాలేదు, ఇంకేదైనా ఉంది అని మనసు సెటిల్ అవగలిగితే అదే వైరాగ్యం. పుట్టడం, చలిపోవటం గురించి ఎందుకు చెప్పారు కృష్ణుడు? అది చాలా స్కేరీగా అనిపిస్తుంది. స్కేరీ అనిపించడం సహజమే, కాని కృష్ణుడు భయపెట్టడం లేదు. జీవితంలో కష్టాలు వస్తాయని, అవి వచ్చినప్పుడు కూడా మనం స్టెడీగా ఉండగలమని చెప్తున్నాడు. ఇవి వస్తాయని తెలిసినప్పుడు, వచ్చినప్పుడు అంత షాక్ అనిపించదు. మనం కంట్రోల్ చేయలేని విషయాలను నో 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 వదిలేయగలగటం అది స్ట్రెంగ్త్, అది వీక్నెస్ కాదు. ఇప్పుడు చూడండి చివరి శ్లోకం. కృష్ణుడు సమచిత్తం గురించి చెప్తున్నాడు. అసత్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు. ఆసక్తి అంటే పిల్లలు, భార్య, ఇల్లు ఇవేవీ వద్దు అని కాదు. వీటిలో అంటుకుపోకపోవటం. ప్రేమించడం వేరు, అంటుకుపోవటం వేరు. సమచిత్తత్వం అంటే మంచి జరిగినప్పుడు చాలా పైకి ఎగిరిపోకుండా, చెడు జరిగినప్పుడు చాలా కిందకు పడిపోకుండా స్టెడీగా ఉండటం. ఇష్టమైన విషయాలు జరిగినా, ఇష్టం లేని విషయాలు జరిగినా మనసు బ్యాలెన్స్లో ఉండటం. అమ్మా, ఎగ్జామ్లో మార్క్స్ బాగా వస్తే హ్యాపీ అవడం తప్ప? తప్పు కాదు ఆరవ్, హ్యాపీ అవడం సహజం. కానీ మార్క్స్ రాకపోతే కంప్లీట్లీ క్రాష్ అయిపోతే అది సమచిత్తం కాదు. మార్క్స్ వచ్చినా రాకపోయినా నేను ట్రై చేశాను, నెక్స్ట్ టైం బాగా చేస్తాను అని స్టెడీగా ఉండగలగడం అదే సమచిత్తత్వం. నాన్నా, ఫేవరెట్ టీం క్యాన్సిల్ అయినప్పుడు అప్సెట్ అవ్వకుండా ఉండగలమా నిజంగా? మొదట్లో కష్టంగా ఉంటుంది మీరా, కాని ప్రాక్టీస్తో అవుతుంది. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు ఆడవచ్చు అని మనసు చెప్పగలిగితే ఆ మూమెంట్లో అప్సెట్ తగ్గుతుంది. అది చిన్న చిన్న సమచిత్తత్వం. అర్జునుడికి ఇది అర్థమైందా నాన్న? యుద్ధంలో చాలా కష్టమైన విషయాలు జరుగుతున్నాయి కదదా? అదే కృష్ణుడు నేర్పిస్తున్నాడు ఆరవ్. అర్జునుడు చాలా అప్సెట్ అయ్యాడు, తన వాళ్లతో యుద్ధం చెయ్యాలని, గెలిస్తే ఏమి మిగులుతుందని. ఆ కన్ఫ్యూజన్లోంచి బయటపడాలంటే ఈ సమచిత్తత్వం కావాలి. ఏం జరిగినా స్టెడీగా ఉండటం, అది లోపల నుండి రావాలి. మంచి జరిగినప్పుడు కూడా, చెడు జరిగినప్పుడు కూడా, ఒకప్పుడు కూడా ఒకే రకంగా బ్యాలెన్స్డ్గా ఉండటం. అదే ఈ శ్లోకం చెప్తున్న జ్ఞానం. ఈ 4 శ్లోకాలు చదివిన తర్వాత నాకు ఒక విషయం అనిపిస్తుంది. ఇవన్నీ ఒకే దారిలో నడుస్తున్నాయి. ఏ దారినన్నా? మన పొలంలో ఏమీ ఉందో అర్థం చేసుకోవడం, అది 13.6, 13.7. ఆ పొలంలో మంచి విత్తనాలు వేయడం, అది 13.8. పొలంలో పెరిగే విషయాలకు అంటుకుపోకపోవడం, అది 13.9. ఏం జరిగినా మనసు బ్యాలెన్స్లో పెట్టుకోవడం, అది 13.10. ఇవన్నీ కలిసి ఒక కంప్లీట్ పిక్చర్. నాన్నా, ఇవి అన్నీ చేయగలిగే వాళ్ళు ఉంటారా నిజంగా? ఉంటారు మీరా, పర్ఫెక్ట్గా కాదు, కానీ ట్రై చేస్తారు. ఒకరోజు అప్సెట్ అయినా మళ్ళీ సెటిల్ అవుతారు. అదే ప్రాక్టీస్. అమ్మా, కృష్ణుడు ఇవన్నీ అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు? యుద్ధంలో ఇవి ఎలా హెల్ప్ అవుతాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆరవ్. అర్జునుడు ఫియర్తో, కన్ఫ్యూజన్తో, అటాచ్మెంట్తో ఫైట్ చేయలేకపోతున్నాడు. ఈ క్వాలిటీస్ ఉంటే ఫియర్ తక్కువ అవుతుంది, కన్ఫ్యూజన్ తగ్గుతుంది, అటాచ్మెంట్ వల్ల వచ్చే పెయిన్ తగ్గుతుంది. అప్పుడు క్లియర్లీ థింక్ చేయగలుగుతాడు. అర్జునుడికి ఇవి అర్థమైనాయా నాన్నా? అర్థమవుతున్నాయి ఒక్కో శ్లోకంతో. కృష్ణుడు రష్ చేయడం లేదు, అర్జునుడు అబ్జార్బ్ చేసుకుంటున్నాడు. మనము అంతే, ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో విషయం స్లోలీ అర్థమవుతుంది. అమ్మా, ఈ రోజు చెప్పిన విషయాలు నాకు స్కూల్లో అప్లై చేయొచ్చా? చాలా ఈజీలీ. ఒక్కసారి చూద్దాం. 13.8లో చెప్పిన హ్యూమిలిటీ, క్లాస్లో తెలియని క్వశ్చన్ అడగడం. 13.9లో చెప్పిన వైరాగ్యం, రిజల్ట్ ఏదైనా ఓకే అని. 13.10లో చెప్పిన సమచిత్తత్వం, టెస్ట్ బాగా వచ్చినా రాకపోయినా స్టడీగా ఉండటం. నాన్నా, ఫ్రెండ్స్తో కూడా ఇలా చేయవచ్చా?
ఒక ఫ్రెండ్ నాతో ఆడుకోవటం లేదని అప్సెట్ అవ్వకుండా ఉండటం. అవును మీరా, అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్లకిప్పుడు వేరే పని ఉందేమో, తర్వాత ఆడవచ్చు అని మనసు సెటిల్ చేసుకోగలిగితే అది సమచిత్తత్వమే. నాన్న, ఇవన్నీ చేయడానికి మనసు ఎలా ట్రైన్ అవుతుంది? ఒక్కో చిన్న మొమెంట్లో ట్రై చేయడం వల్ల. అప్సెట్ అయినప్పుడు ఒక్క నిమిషం ఆగడం, ఇది నా పొలంలో జరుగుతున్న మార్పు, నేను పొలాన్ని చూసేవాళ్ళని అని గుర్తు చేసుకోవడం, అది ప్రాక్టీస్. కృష్ణుడు అర్జునుడికి కూడా ఇదే చెప్తున్నాడు. నీ ఫీలింగ్స్ నువ్వు కాదు, నువ్వు వాటిని అర్థం చేసుకోగలవు, వాటిని చూడగలవు. అది అర్థమైన రోజు చాలా తేలికగా అనిపిస్తుంది. అమ్మా, నాకు ఒక్కోసారి కోపం వస్తే నేను పొలాన్ని చూసేవాళ్ళని అని గుర్తుపెట్టుకోవాలా? అవును మీరా, నాకు కోపం వస్తుంది, ఇది గుర్తించడం మొదటి అడుగు. నేను కోపమే కాదు, ఇది రెండో అడుగు. ఆ 2 అడుగులు వేయగలిగితే చాలు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నాం. మన పొలంలో ఏమి ఉందో, దానిని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా బ్యాలెన్స్లో ఉండాలో. నాన్న, కృష్ణుడింకా ఏం చెప్తాడు? ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఏమి జరుగుతుందో చెప్పాడా? చెప్తాడు ఆరవ్. తర్వాత శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు, ఈ జ్ఞానమంటే ఏమిటో, దానిని తెలుసుకున్న వాళ్లకు ఏం కనిపిస్తుందో. అది చదివినప్పుడు అర్జునుడు మొదటిసారి ఒక చాలా లోతైన విషయం అర్థం చేసుకుంటాడు. ఏమర్థమవుతుందో నాన్నా? కృష్ణుడు చెప్తాడు, ఈ జ్ఞానం అన్నిటిలోనూ ఒకే విషయాన్ని చూడగలిగేలా చేస్తుందని. చీమలోనూ, ఏనుగులోనూ, నీలోనూ, నాలోనూ ఒకే ఒక్క విషయం ఉందని. అన్నిట్లోనూ ఒకటేనా? అదేమిటి నాన్న? అది తర్వాత చూద్దాం.